ఇక్కడ ఇంకొంతమంది బంధువులు ఉన్నారు, డాక్టర్ గారి బంధువులు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ నమస్తే, మీ పేరు? రమణ అండి. ఏమవుతారు డాక్టర్ గారు మీకు? మేనల్లుడు అవుతాడు, అన్నయ్య కొడుకు. మా దేగిరిపట్నం వల్ల సొంత అన్నగారి కొడుకు అంటే పెదనాన్న చిన్న పిల్లలు అన్నమాట. అయితే దేగిరిపట్నం అబ్బాయిల సొంతూరు వాళ్ళ అమ్మ నాన్నది. ఇక్కడ చదువుకు జాబ్ కోసం ఇక్కడికి వచ్చి ఉన్నారు. అయితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మంచోళ్ళు కాబట్టి, వీళ్ళు కూడా లవ్ మ్యారేజ్ కాబట్టి ఈ అమ్మాయి ఇట్లా చేసిందంటే ఎవరూ నమ్మలేదనమాట. మళ్ళీ ఇట్లా చేపించినాక కూడా 2 రోజుల తర్వాత కూడా బంధువులు అందరితోటి దగ్గర కూర్చొని ఎవరు ఇట్లా చేపించినరో వాళ్ళని వదిలిపెట్టొద్దు, వాళ్ళని ఉరిసి చేయాలా, వాళ్ళని చంపియాలా అని నమ్మిచ్చింది అనమాట. మళ్ళీ లాస్ట్కి ఈ అమ్మాయి దొరికేసరికి ఇవన్నీ బయటపడేసరికి అప్పుడు నేను ఇడి ఆయుతాలు ఇస్తానని చెప్పిన, నేను వద్దన్నా, నాకు ఇడి ఆయుతాలు ఇవ్వమంటే ఇవ్వలేదు, అందుకే ఇట్లా చేపించిన అని చెప్తుందంట. ఇప్పుడు అంటే విడాకులు ఇవ్వకపోతే భర్తను చంపేస్తారా? అదే మా అందరి బాధ కూడా అదే. ఇప్పుడు లాంటిది తరుగు లేదు మా అందరికి తెలిసినంత వరకు అయితే. అది దానికి ఇడాకులు తీసుకునేంత పరిస్థితి, ఆ భర్తను చంపే అంత పరిస్థితి అయితే ఎలాంటి పరిస్థితి మాకు ఎవ్వరికి అయితే అవుపడలే అబ్బాయి దగ్గర లోపం. ఒకవేళ అది నమ్మించడానికి ఇప్పుడు చంపినందుకు ఏదన్నా కారణం వెతుక్కొని చెప్పాలంటే, ఏమన్నా శారీరకంగా 8 ఏళ్ళు పెళ్ళయింది, మాకు పిల్లలు లేరు, అతని ద్వారా ఏమన్నా పిల్లలు అయ్యే ప్రాబ్లం లేదు అని ఏమన్నా నమ్మిస్తుందేమో ఇప్పుడు జనాలని. ఇన్సూరెన్స్లు ఎన్నో కట్టించి దాన్ని పిల్లలు లేకపోయినా భార్యాభర్తలు ఎంతో మంది కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. ఒకవేళ ఎవరన్నా సాదుకోనైనా సాదుకోవచ్చు కదా అబ్బాయి ద్వారా, ఒకవేళ పిల్లలు కాకపోతే. లేకపోతే వదిలేసన్నా ఇప్పుడు ఎవరితో తిరుగుతుందో వానితో అన్న తిరిగితే అయిపోవు కదా, ఇట్లా చంపియకుండా. కానీ దీన్ని ఇట్నే వదిలేస్తే ఇంకా దేశం మీద ఇంకా పెరుగుతారు కానీ దగ్గరు చంపేటోళ్ళని. ఎక్కువ శాతం మొగుళ్ళు తాగుబోతులు తిరుగుబోతులు అయి పెళ్ళాలను కొట్టి చంపి తల్లిగారి ఆడపిల్లలు పుట్టినరానో, పిల్లలు పుట్టలేరనో, కట్నాలు తేట్లేరనో అని ఇట్లా బనాయించేటోళ్ళని చూసినా కానీ అన్ని రకాల ఉన్న భర్తని ఇట్లా గుండాగాళ్ళని పెట్టి చంపించి ఆడదాన్ని మేము దీన్నే చూస్తున్నాం. సినిమాల్లో టీవీలో చూస్తుంటారు కానీ ఇవాళ నేరుగా మీ దాంట్లోనే ఉన్నారు. రియల్గా చూస్తున్నాం ఇప్పుడు. ఇన్ని రోజులు యాక్టింగ్ చూసేది ఇప్పుడు రియల్గా చూస్తాను. ఇటువంటి దాన్ని వదిలిపెడితే మటుకు ఇంకా పెరుగుతాయి నేరాలు ఘోరాలు. అంత మహానటిలాగా హాస్పిటల్లో మీ అందరితో అట్లా చెప్పింది శిక్ష పడాలి నిందితులకనే. దొరికేదాకా అట్లా చెప్పింది. దొరికినాక ఇప్పుడు ఇట్లా మార్చింది మాట. నాకు ఇడిగాయితాలు ఇవ్వమంటే ఇవ్వలేదు కాబట్టి ఈ పని చేసిన అని ఇప్పుడు మాట మార్చిందంట. ఇడిగాయితాలు ఇవ్వకపోతే చంపేయాలన్నా తల్లిగారింటికి పోయి ఇప్పుడు ఎట్లా పోలీస్ స్టేషన్కి పోయిందో అదే పోలీస్ స్టేషన్కి అప్పుడే పోయి నాకు ఇడిగాయితాలు కావాలన్నా భర్త ఇస్తలేడు అని చెప్తే అయిపోవు కదా, పానాలు తీయకుండా. విడాకులు తీసుకోకుండా కూడా భార్యాభర్తలు దూరంగా బతికేటోళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అయితే చెప్పండి పోతలేరు, భర్తను వదిలేసి ఇష్టం కానోళ్ళు అట్లా పోతే అయిపోయేది. ఇది చేసిన పెద్ద తప్పు, ఈ అబ్బాయిని చంపియడమే పెద్ద తప్పు. ఇంకొకరు ప్రాణాలు పోకుండా ఉండాలంటే దీన్ని బతకనియొద్దు. దీనికి ఉరిశిక్ష ఎత్తారా, లేకపోతే అబ్బాయిని చంపినట్టే దాన్ని కూడా చంపుతారా? ఇప్పుడు అందరికీ కడుపులో ఆవేదన, ఎవరికి వాళ్ళే మస్తు బాధపడుతున్నారు. ఇట్లా టీవీలో ఈ ఛానల్లో చెప్పడానికి కూడా ఎందుకు వెనకాడుతున్నారు అంటే, మళ్ళీ మనల్ని చెప్పిన వాళ్ళని ఎవరినన్నా ఏమన్నా చేస్తుందేమన్నా కట్టుకున్న భర్తనే చంపేసినప్పుడు మిమ్మల్ని ఒక పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఈ గుండగాళ్ళం కట్టుకొని ఇప్పుడు చెప్పిన వాళ్ళని కూడా చంపేస్తుందేమో అన్న భయానికి ఎవరు చెప్తలేరు. కాకపోతే నన్ను చంపినా మంచిదే కానీ అది బతకొద్దు. ఇప్పుడు ఇట్లా నేను మాట్లాడినందుకు కచ్చబట్టి ఎవరితో నన్ను చంపించినా మంచిదే కానీ అందరికంటే మంచోడు. ఇప్పుడు నేను ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక కోడలుగా నేను కూడా ఎన్నో అవసరాలు పడ్డా. కానీ గింత కఠినమైన పని ఎవ్వరు చేయలేదు. కానీ మా వెనకటి నుంచి అత్తమామలతో గాని భర్తలతో గాని ఎన్నో బాధలు అనుభవించే ఆడవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కదా. ఇప్పుడు ప్రపంచం మొత్తం వెతికినా కానీ వాళ్ళ ఫ్యామిలీ ఒక కాలి గోటికి కూడా పనిచేయరు ఏ విషయంలో కూడా. గుణానికి కానీ, డబ్బుకి కానీ, హోదాకి కానీ, పలుకుబడికి కానీ, మంచితనానికి కానీ పరువు పోతుందనే ఉద్దేశంతో పానం తీసుకున్నాడు ఆ అబ్బాయి. పరువు కోసం ప్రాణాలే పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నేను ఒక డాక్టర్ని, మా నాన్న ఒక బస్సు కండక్టరు, మా ఫ్యామిలీ మొత్తం మంచిగా బతికిన వాళ్ళము. ఇడిగాయితాలు ఇస్తే ప్రేమించి పెళ్లి చేసుకొని ఇడిగాయితాలు ఇవ్వడం ఏంది అని ఎక్కువ మొగోన్నే తప్పు పడతారు, ఆడదాంది తప్పున్నా కానీ. అందుకు ఒక డాక్టరు ప్రేమించి పెళ్లి చేసుకొని 8 సంవత్సరాలు వాడుకొని ఇడాకులు ఇచ్చిండు అని అబ్బాయికి తప్పుడు ప్రచారం వస్తుందని భయపడే దాన్ని బతిలో ఆడుకొని చక్క పెట్టుకుందామని చూసిండు. చూస్తే అబ్బాయి పానాలే తీసింది అది. చూస్తున్నారు కదా, బంధువులు అయితే చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆయన మంచితనానికి కానీ వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్, అందరూ కలిసికట్టుగా ఉండేది, కుటుంబం కూడా చాలా చక్కగా కలిసి ఉండేవాళ్ళు. ఆ అబ్బాయి ప్రాణాలు పోయినాయి అంటే ఎవరు నమ్మేలా లేదు. అసలు ఈ సిచ్యువేషన్ ఇట్లా వస్తుందని కూడా మాకు ఎవరికీ తెలియదు. హాస్పిటల్లో కూడా ఆయన ట్రీట్మెంట్ జరిగేటప్పుడు కూడా ఎవరైనా సరే నిందితులు కఠినంగా శిక్ష పడాలంటూ కూడా చాలా అందరి ముందు కూడా యాక్టింగ్ చేసిందంటూ వీళ్ళందరూ చెప్తున్నారనమాట. నిజానికి కూడా వాస్తవానికి ఎన్ని గొడవలున్నా ఏమున్నా వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి తారతమ్యాలున్నా ఒకవేళ ఏది
లేకున్నా వెళ్ళిపోయి విడిగా బతకొచ్చు, లేకపోతే అందరు పేరెంట్స్ మధ్యలో కూర్చోబెట్టి విడాకులు తీసుకోవచ్చు. విడాకులు ఇవ్వలేదనుకుంటే విడిగా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇంత పక్కా ప్లాన్ వేసి ఒక రౌడీజన్లా బిహేవ్ చేసి ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకుందో వాళ్ళతోనే ఇంత ప్లానింగ్ చేసి ₹1,00,000 ట్రాన్సాక్షన్ చేసి మరి ఆయన హెడ్ కానిస్టేబుల్ సహకరించి ఇంత జరిగింది. ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఇంత క్రూయల్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎంతో ప్రేమగా ఉన్నటువంటి భక్తని కడతీర్చినటువంటి గనురాలుగా ఇవాళ ఆమె మిగిలిపోయిందని చెప్పుకోవాలి. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ RN TV, కీప్ వాచింగ్.